కొట్టిండు. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ వ్లాగ్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేమైతే వేరే పని మీద బయటకు వెళ్ళి వచ్చే దారిలో అయితే ఇక్కడికైతే వెళ్ళాము. అదేనండి వర్చువల్ వైల్డ్ సఫారీ. ఏదో అనుకున్నాం గానీ పోయాక చూసాక తెలిసింది అసలు ఏం జరిగిందంటే ఎంట్రీ టికెట్ అయితే 40 రూపీస్ అండి. అలానే చూసుకుంటూ ముందుకైతే వచ్చాము. స్టార్టింగ్ లోనే అక్కడ వాటర్ చూడగానే బోటింగ్ చెయ్యొచ్చు అనుకున్నాము. అక్కడ వాటర్ ఏం లేవు, లైక్ కింద కడుక్కున్నాయి. ఇంకా మా ఫేస్ అయితే స్టార్టింగ్ లోనే బలుపు మాడిపోయినట్టు మాడిపోయింది. అలా నడుచుకుంటూ అందరం అయితే వెళ్ళాము. అక్కడే స్టార్టింగ్ లో ఈ సైకిల్ కానొస్తే కొద్దిసేపు నేను దక్కుని వస్తాలే వదిన మీరు పోండి అని చెప్పిండు. అబ్బా, మా వాళ్ళు చదువు కూడా ఎంత బాగా చదువుంటారు. చదువుంటే ఎక్కడో ఉండేవాళ్ళు బ్యానర్ పైన. ఒక మ్యాప్ అయితే ఇచ్చారా చూసుకుంటూ ఇంకో కొంచెం ముందుకైతే వెళ్ళాము ఏమేమి ఉన్నాయా అని చెప్పి. కొంచెం దూరంగా నడవంగానే మాకైతే దాహం వేస్తుంది. అందుకని ఇక్కడ కూల్ డ్రింక్స్ అమ్ముతుంటే గోలీ సోడా అయితే తీసుకున్నాం. కానీ మనం ఏ ప్యాకెట్ తీసుకున్నా ఏదైనా 50 రూపీసే. నాకేమో ఒక గోలీ సోడా సరిపోలేదు, ఇంకో గోలీ సోడా కొడదాం అనుకుంటే ఆ గోలీ సోడా రాలా. మా మరిది అయితే తీసిండు. మనకి వాగడం తప్పక తీసుకోవడం చేత కాదు, మా వారు ఒక పక్క అలా అంటున్నాడు. నా లైఫ్ లో ఇంత దగ్గర నుంచి నెమలిని ఎప్పుడు చూడలేదు. అంత బాగుంది, రెండు కలిసి సరిపోవట్లేదు, అంత అందంగా ఉంది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ బోటింగ్ అయితే కొంతమంది అయితే చేస్తున్నారు. అక్కడ వాటర్ లేకపోయేసరికి మాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకని చెప్పి వెనక్కి వచ్చేసాం. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాం. మాకు ఎందుకు బాగా నచ్చింది. అసలు ఈ చెట్టుకి పనసకాయలు చూడండి, అసలు కింద పడిపోయేటట్టుంది. ఆ చెట్టు మాత్రం అంత బాగున్నాయి. కానీ కోసుకొని తిందామంటే అవి పండలేదు, పచ్చివి. మా వారు ముందే చెప్పింది ఇదంతా వర్చువల్, రియల్ కాదు అని చెప్పి. అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ నీళ్ళల్లో అయితే ఏనుగులు అయితే పెట్టారు, బాగుంది చూడడానికి. కానీ ఒక పక్క రియల్ అయితే బాగుండు కదా అని చెప్పి అనుకుంటారు. నడవలేని వాళ్ళకైతే వెహికల్ అయితే ఉంటుంది, మాలా నడిచే వాళ్ళకైతే అవసరం లేదు. కానీ 1 పర్సన్ కి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ బనానా ట్రీ దగ్గర అయితే కొన్ని ఫొటోస్ దిగి అలా ముందుకైతే వచ్చాము. ఇక్కడ కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి, కొంచెం స్పెషల్ గా అయితే ఉన్నాయి. కొన్ని పేర్లు నాకు తెలియదు, కొన్నే తెలుసు. మోస్ట్ అందరికి తెలుసు, అక్కడ నేమ్స్ అయితే రాశారు. కానీ అక్కడ కొన్ని రాళ్ళు చూసి ఆలుగడ్డలు ఉన్నట్టు అయితే తెల్లగా ఉంది, అదే కలర్. కొంచెం ముందుకు పోతే ఇక్కడ వాటర్ అయితే ఉంది, దాంట్లో అయితే చేప పిల్లలు అయితే ఉన్నాయి, భలేగా ఉన్నాయి. ట్రై చేసే పట్టుకుందాం అని చెప్పి అయ్యే చేతికి కూడా రావట్లేదు. ఇంకా గాలం వేస్తే వస్తాయేమో. తిరిగి తిరిగి అలసిపోయా, రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడైతే కొద్దిసేపు అయితే కూర్చున్నాము. మా వారు తిప్పిన దానికి తిన్నది మొత్తం అరిగి మళ్ళీ అయితే ఆకలి అవుతుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి.